ఇక్కడ విశాఖపట్నం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. థియేటర్లలో రెవెన్యూ అధికారులు సోదాలు చేస్తున్నారు. అక్కడ మద్దెలపాలెంలోని పీవీఆర్ ఐనాక్స్లో తనిఖీలు చేశారు. థియేటర్ లైసెన్స్తో పాటు అక్కడ టికెట్ రేట్ ఎలా ఉంది, అక్కడ దొరికే ఫుడ్ రేట్ ఎలా ఉంది, ఈ ధరలపై ఆరా తీశారు. అండ్ పలు చోట్ల ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఇక విశాఖ థియేటర్లో తనిఖీలపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, రాష్ట్రంలోని థియేటర్ల పరిస్థితిపై ఆరా తీయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖలో కూడా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి పలు థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నాణ్యతతో పాటు ఆ స్టాక్ ఎప్పుడు వచ్చింది, రేట్లు ఎలా ఉన్నాయని దానిపై పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆరా తీస్తూ ఉన్నారు. అయితే మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు సీతమ్మధార తహసీల్దార్ రమేష్ ఉన్నారు మనతో పాటు. చెప్పండి సార్, వాస్తవానికి మీరు పరిశీలించారు స్వయంగా, ఎలా ఉన్నాయి పరిస్థితి, ఈ థియేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? థియేటర్లో పరిస్థితి ఫ్రెష్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. మార్నింగ్ వచ్చేటప్పటికి ఈ సమోసా అనేది 2 సమోసా 100 రూపీస్, ఇది మెయిన్. ఇది ఉన్నది, ఇది డమ్మీ అని చెప్పారు. అది అంటే ఈ పీసెస్, చికెన్ పీసెస్ అన్ని డమ్మీ ఐటమ్స్ అన్నీ, కానీ అది ఒరిజినల్ పెట్టారు. ఈ ఒరిజినల్ ఎప్పుడు మారుస్తారంటే 2 డేస్కి మారుస్తారంట. మీ 2 డేస్ మరి ఇది లాస్ అవుతారు కదా, మీరు అమ్మరని గ్యారంటీ ఏదో ఉంటే దానికి సమాధానం చెప్పట్లేదు. ఇది డమ్మీ అంటే డమ్మీ డాల్స్ అడవి లేకపోతే సేమ్ డమ్మీ పీస్ పెట్టుకోవాలి, కానీ సేమ్ పెట్టేస్తున్నారు. ఏదైతే మనం సేల్ చేస్తామో ఆ పీస్లో పెడుతున్నారు. ఎంజాయ్ చేద్దామని వస్తే వాళ్ళ ఇష్టం, కానీ టికెట్ ధరతో పోల్చుకుంటే మాత్రం ఇవి చాలా హైజీనిక్ ఉన్నాయి. అది ఏది మినిమం చూడండి 200 రూపాయలు తక్కువ లేదు. ఇది పానీపూరి కూడా, పానీపూరి 150 ఉంది. అది నాకు తెలిసి ఇది కాకుండా కిందనైతే 20 రూపాయలకే వస్తుంది. ఇక్కడ 150 ఉంది. ప్రభుత్వం నుంచి ఈ థియేటర్ల పరిస్థితిపై ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి? ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు మీరు? అంటే మాకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఇది ఎప్పుడూ ఉన్నదే, ఇది ఇప్పుడు కొత్తగా కాదు. ఇది ఎప్పుడు 1 ఇయర్కి ఒకసారి సపరేట్ చెక్ ఉండాలి. అలా సపరేట్ చెక్ చేస్తాను. కాదంటే ఈ మెజర్ ఏంటంటే ఈ మన ఈ ఐనాక్స్ ఈ ధరకు వచ్చేసరికి హై రేట్స్ ఉంటున్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే టికెట్ 200 ఉంటే ఒక పాప్కార్న్ 300 ఉంటుంది. అది పాప్కార్న్ 200, అది కూడా మళ్ళీ 150 రూపాయలు ఏమో పానీపూరి ఇచ్చేది 8 ఇస్తారు. ఇప్పుడు ఈ 2 సమోసా 99 రూపీస్. ఇంకా ఈ చికెన్ ఐటమ్స్కి వెళ్ళంటే అది మనం చెప్పక్కర్లేదు, వాళ్ళ ఇష్టమే. ఇది ఐటమ్ అన్నమాట. వాళ్ళు పాప్కార్న్ అనేది ఏదైనా వాళ్ళకి సఫిషియెంట్గా ఉందా లేదా, 200 రూపాయలు ఇచ్చి ఒక టికెట్ కొనుక్కొచ్చినాడు, ఎంజాయ్ చేస్తున్నాడా, కరెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాడా లేదంటే ఆయనకి శక్తి మించి ఎంజాయ్ చేస్తున్నాడా అనేది ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను చూస్తానన్నమాట. ఓవరాల్గా అధికారులు అయితే రంగంలోకి దిగారు. ఓవరాల్గా విశాఖలోని అన్ని థియేటర్లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు మెయింటెనెన్స్తో పాటు తినుబండలలో ఏ రేట్లకు పెట్టారు, అధిక రేట్లకు విక్రయిస్తున్నారా, లైసెన్సు ఏ విధంగా ఉంది, వాష్రూమ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదానిపై, ఎందుకంటే ప్రేక్షకుడు కల్పించాల్సిన వస్తువులపై ఏ మేర పూర్తి స్థాయిలో వాళ్ళు సౌకర్యవంతంగా వస్తువులు కల్పిస్తున్నారో దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసి ఉన్నతాధికారులు నివేదిక సమర్పిస్తామని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.